సెక్యులర్ దేశం అని చెప్తే నీదే మతం అని చెప్పి ప్యాంట్ ఇప్పు డ్రాయర్ ఇప్పు అని చెప్పి అంత దారుణంగా హింసించి చంపితే కూడా ఇంకా ఉగ్రవాదులను వెనకేసుకొచ్చేలాగా ఇది ఇంటెలిజెన్స్ వైఫల్యమని పోలీసు వాళ్ళు లేరని ఇట్లా రకరకాలు మాట్లాడేటువంటి మూర్ఖులకి నాదొక సూటి ప్రశ్న. ఈ దేశ ప్రధానిగా ఇందిరాగాంధీ గారు తన బిల్డింగ్లో ఉంది, తన బిల్డింగ్లో ఉంది. ప్రధానమంత్రి అధికారిక నివాసంలో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి నడిచిపోతుంది. అరే మూర్ఖులారా, ఆ రోజు ఇంటెలిజెన్స్ ఉంది, పోలీసు వాళ్ళు ఉన్నారు, చుట్టూ వెపన్లు పట్టుకున్న వాళ్ళే ఉన్నారు. దొంగ దెబ్బ కొట్టాలనుకునేటువంటి ఎదవలకి ఇంటికో పోలీసుని ఇంటికొక ఇంటెలిజెన్స్ని పెట్టినా నేను చేయడానికి రాదు. అందుకని దేశ సమగ్రతని దేశ సమైక్యతకి భంగం వాటిల్లేటువంటి ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు ఈ గడ్డ మీద పుట్టి ఈ గడ్డ మీద బతుకుతూ అన్నం తింటున్నటువంటి ఎదవలు ఎవడైనా ఏ పార్టీ ఎదవైనా దేశం ముందని మాట్లాడక దాని లోపల కూడా కోడిగుడ్డు మీద ఈకలు వీకేటువంటి మీలాంటి సన్నాసులు ఉన్నారు కాబట్టి పక్క దేశాలు ఇట్లాంటి పంచాయతీలు పేచీలు పెడతా ఉన్నాయి. ముందు బార్డర్ సైన్యం ఎవరినైనా చంపాలంటే మీలాగా అవాకులు చెవాకులు వెళ్తున్నటువంటి ఈ కుక్కల్ని చంపాలి. ఈ కుక్కల్ని ముందు కాల్చి చంపితే ఇంటెలిజెన్స్ అంటే ఏంది, భద్రత ఏంది, చెత్తనా కొడుకులారా పుణ్యానికి కూర్చొని టీవీలలో మాట్లాడు కాదురా, 2 రోజులు పోయి బార్డర్ మీద సైన్యం పని చేయండి. అది చేయిస్తే అప్పుడు తెలిసి వస్తుంది ఇట్లా మురిగే కుక్కలు అన్నింటికి కూడా. ఇంతకంటే మంచి భాషలో చెప్తే వాళ్ళకి అర్థం కాదు కాబట్టి ఇంతే మంచి భాషలు చెప్పాల్సి వస్తుంది. నిరుపమ గారు ఏమనుకోకండి, నా నోరు ఖరాబ్ అవుతుంది, నేను తర్వాత కడుక్కోవాలి. బట్ ఆ కుక్కలకి వాళ్ళ భాషలో చెప్తేనే అర్థమవుతుంది అనే ఉద్దేశం కొద్ది వాళ్ళ భాషలోనే సమాధానం చెప్తా ఉన్నాను. ఇది దేశ భద్రత గురించి మాట్లాడాల్సినటువంటి అంశం అయితే వెస్ట్ బెంగాల్లో బంగ్లాదేశ్ తోటి ఉన్నటువంటి బార్డర్లో 450 కిలోమీటర్లు కంచె గోడ కడదామంటే ఘటనిస్తలేదు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి. దాని గురించి చర్చించుర్రా టీవీ ఛానళ్లలో దమ్ముంటే అది మాట్లాడి ఆ బార్డర్ని ఎందుకు మోడీ గారు తొందరగా క్లోజ్ చేస్తలేరని మాట్లాడుండ్రు. ఈ దేశం ఏమాత్రం సుభిక్షంగా ఉంది, ప్రశాంతంగా ఉంది. ఈ దేశ పౌరులంతా ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నటువంటి తరుణంలో ఎదుగుతున్న దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బగొట్టేందుకు, జమ్మూ కాశ్మీర్ ఇంకా జనజీవన స్రవంతిలో గలవలేదని చెప్పేందుకు మోడీ గారి ప్రభుత్వం చెప్తున్నటువంటి జమ్మూ కాశ్మీర్ ప్రశాంతంగా ఉందనేటువంటి వాదనని కాదని చెప్పేందుకు మీరు ఇట్లా చేసినటువంటి దొంగ దెబ్బ తప్ప ఇది భారతదేశం యొక్క ప్రతి పౌరుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, రేస్, రీజియన్, రిలీజియన్ మనిషి అనేటువంటి ప్రతి ఒక్కరు కూడా స్పందించాల్సినటువంటి సందర్భం. దీని మీద కూడా ఎవరైనా పెడార్థాలు, నానార్థాలు, విపరీతార్థాలు చేస్తున్నారంటే వాళ్ళని తీసుకుపోయి సైన్యం ఏం పని చేస్తుందో బార్డర్లో పని చేపించి వీళ్ళని అక్కడ చచ్చిపోయిన తర్వాత కాకుల గద్దలకి వీళ్ళ శవాలను వేస్తే బాగుంటుంది అనేది నా సూచన. సార్, అసలు ఇంత ఘోరంగా, ఇంత అన్యాయంగా అసలు సంబంధం లేనటువంటి వ్యక్తుల్ని చంపితే మొత్తం పిల్లలతో సహా దేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు, భారతీయుడు అనే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకి సమాధానం సరైన రీతిలో చెప్పాలి అని ఫీల్ అవుతున్నటువంటి సందర్భం ఇది. సో మోడీ గారు కూడా నిన్న సభలో మాట్లాడారు, ఎలక్షన్ సభకు వచ్చినప్పుడు అక్కడ మాట్లాడారు. అక్కడ మాట్లాడినప్పుడు ఆయన కూడా ఎట్టి పరిస్థితుల్లో ఒకటి నిరూపం కాదు, అది ఎలక్షన్ సభ కాదు, గ్రామ పంచాయతీలకు సంబంధించి జరుగుతున్నటువంటి ఒక సభ. అది ముందే ప్రధానమంత్రి గారి ప్రోగ్రాం. అదే మన మీడియాకున్న పైత్యం ఏంటంటే ఎలక్షన్ సభ,